అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. సో ఈ రోజు నాతో ఉన్నారు ఒక ప్రముఖ వ్యక్తి. ఆయనే ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర గారు. సో రాజమౌళి గారితో మగధీర దగ్గర నుంచి ఎన్నో చిత్రాలకి పనిచేసి త్రివిక్రమ్ గారితో కూడా ఆయన జర్నీ సక్సెస్ఫుల్గా కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పుడు బాగుమతి సినిమాలో ఒక అద్భుతాన్ని ఆయన సృష్టించారు. ఆ సృష్టికర్త రవీంద్ర గారు ఈరోజు మనతో ఉన్నారు కాబట్టి అసలు ఆ అద్భుతం ఏమిటి చూడాలని ఉంది కదా, చూసేద్దాం రండి. ఫస్ట్ బాగ్మతి గురించి మాట్లాడుకోవాలి మనం. ఇది బయోపిక్ కాదు అని నేను విన్నాను, అవునా కదా? కాదు, అశోక్ గారు చెప్పారు బయోపిక్ కాదు అని. చాలా అద్భుతంగా ఉంది. ఈ అద్భుతాన్ని క్రియేట్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది? 29 days అండి. 29 daysలో అయిపోయింది. ఇంత పెద్ద సెట్ వేయాల్సిన అవసరం ఏముందంటారు? అంటే సీజీలో చేసేయచ్చుగా? 100% చేయొచ్చండి సీజీ. బట్ ఏంటంటే నోవేడేస్ ఏం చేస్తారంటే ఎస్కేప్ అవడానికి సీజీని యూజ్ చేస్తున్నారు నాకు తెలిసి. ఒక డైరెక్టర్ ఒక షార్ట్ చెప్పారు, ఆ బ్యాక్ సైడ్ ఏదో కావాలి, లేదా స్టోరీ నరేట్ చేసేటప్పుడు నాకు ఇలా ఉంటే బాగుంటుందని, అది సీజీలో చేసేద్దామని అంటున్నారు. బట్ అప్పటికి ఓకే అండి, అది నేను చెప్పేస్తాను, లేకుంటే నా ప్లేస్లో ఇంకొకటి ఎవరో ఉంటారు, అతను చెప్పేస్తాడికి తను బిలీవ్ చేస్తాడు డైరెక్టర్ దాన్ని. కానీ ఎండ్ వరకు దాన్ని ఫాలో చేసి క్వాలిటీ తీసుకొచ్చేవాళ్ళు లేరు. నా జాబ్లో నేను బిజీగా ఉంటున్నాను, తన జాబ్లో తను బిజీగా ఉంటున్నారు, ఎవరి దాంట్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఆ సీజీ అనేదాన్ని ఎక్కడైతే మనం మార్క్ చేసామో అక్కడ కూర్చొని చేయించి ఆ క్వాలిటీ తీసుకురావడంలో పోతూ ఉంది. సో అందుకని మూవీ చూసేటప్పుడు ఏమవుతుందంటే అరే సీజీ అని చెప్పేస్తా ఉన్నారు. సీజీ అని మిస్ అవుతున్నాం. సో సీజీ అనేది తెలిసిపోతా ఉంది, సీజీ చేస్తే తెలియకూడదు. సో కన్ఫ్యూజన్లో ఉండాలి ఇప్పుడు ఆడియన్స్, ఇది సీజీనా సెట్టా సీజీయా. ఓకే, సో అదనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మాకు అంత అవసరం లేదు సీజీ. మాకు టైం ఉంది, బడ్జెట్స్ ఉన్నాయి, వీ హ్యావ్ ఎ క్లారిటీ అనమాట. అందరికీ క్లారిటీ ఉంది. సో ఎక్కడ కావాలో అక్కడ సీజీ తీసుకుందాం, వెరీ లెస్. సో ఎక్కడ న్యాచురల్గా మనకి ఇలాంటివి కావాలో సెట్స్ అక్కడ మీరు. ఎస్. ఓకే. సో 10%, 15% వీఆర్ డిపెండ్ ఆన్ ద సీజీ. ఓకే. రెదర్ దెన్ ఆల్ లైవ్ అనమాట. ఎన్నో రవీంద్ర గారు అనగానే బోలెడని సినిమాలు, బోలెడని పెద్ద పెద్ద సెట్స్, భారీ చిత్రాలు ఎన్నో. మగధీర దగ్గర నుంచి చూసుకుంటే రాజమౌళి గారితో కానీ త్రివిక్రమ్ గారితో కానీ. సో సక్సెస్ఫుల్ జర్నీ, సక్సెస్ఫుల్ సెట్లు సో ఉన్నాయి. డెఫినెట్గా బాగుమతి అశోక్ గారు అంటే పిల్ల జమీందార్ నుంచి మాకు బాగా తెలుసు. అంతకుముందు కూడా ఫిలిమ్స్ చేయడం జరిగింది ఆయన. ఫస్ట్ ఫిలిం ఆకాశరామన్ అనుకుంటా, బట్ మనకి పిల్ల జమీందార్ మంచి కమర్షియల్ సక్సెస్ కాబట్టి ఆ తర్వాత నుంచి తెలుసు. అండ్ ఆయన హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. డెఫినెట్గా అంటే కొన్ని బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఆ ఫిలిం సక్సెస్ ఇచ్చింది, ఆ తర్వాత కూడా కొన్ని అనుకున్నంత సక్సెస్ సాధించలేదు అనమాట. బట్ ఇంత నమ్మడానికి కారణం ప్రొడ్యూసర్ లేదండి. ఇక్కడ యూవీ క్రియేషన్స్ అంటే అండి గట్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ బేసిక్గా. ఈవెన్ దో వాళ్ళకి టేస్ట్ ఉంది, బిలీవ్ చేస్తారు. అంటే వాళ్ళు ఏంటంటే నువ్వు దిగు నేను చూసుకుంటాను అనే టైపు. సో మేము దిగడం వరకే, దిగిన తర్వాత స్పెండ్ చేయాల్సింది వాళ్ళు. దే హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్, టోటల్ ప్యాషనబుల్ ప్రొడ్యూసర్స్ అనమాట వాళ్ళు. సెట్ సీరియస్లీ అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇది ఆర్ట్ డైరెక్టర్ వ్యూ నుంచి అంటే ఆయన ఆలోచన నుంచి వస్తుందా, అదర్వైజ్ డైరెక్టర్ నుంచి వస్తుందా, ఎలా వస్తుంది? అంటే బేసిక్గా నేను చేసిన మూవీస్కి ఎలా ఉందంటే లక్కీగా ఐఎమ్ వెరీ లక్కీ అండి. మంచి డైరెక్టర్స్, మంచి ప్రొడ్యూసర్స్ నాకు జరిగిన ఫస్ట్ నుంచి. అంటే స్టోరీ నరేట్ చేసిన తర్వాత డైరెక్టర్ గారు నాకు ఇలా అనుకుంటున్నానండి అని అంటారు. సో నేను దాన్ని డెవలప్ చేసేసి స్టోరీకి ఏం కావాలి అంటే ఆ డైలాగ్స్కి ఎలా ఉండాలి అది నేను ప్రీ వర్క్ చేస్తాను బాగా ముందు నుంచి. ఇంతటితో ఆగొద్దు, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అని చెప్పేసి ఒకటేదో అనుకొని నేను
డైరెక్టర్ గారికి చెప్పడం, వాళ్ళు చిన్న చిన్న చేంజెస్ ఉంటే చెప్తారు. అగైన్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా కొన్ని ఐడియాస్ ఇస్తారు వాళ్ళు. ఓకే. దెన్ డిఓపి. సో వాళ్ళ దగ్గర తీసుకొని ఫైనల్గా ఏంటంటే నేను సాటిస్ఫై అవ్వాలి బేసిక్గా. ఓకే, వెల్ అంటే లైక్ ఈ సెట్స్ అంతా అంటే సబ్జెక్ట్కి సంబంధించి ఉంటుంది, ఆ కథలో భాగమై ఉంటుంది అంతే 100%. సో దానికి సంబంధించి దానికి ఎలా ఉండాలి ఏమిటి అంటే అది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ స్టోరీ, దానికి ఎలాంటి టైప్ ఆఫ్ మనం మెటీరియల్ యూజ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది ఉంటుందా? 100%. అంటే బ్యాక్ స్టోరీ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇందాక ఎంట్రీలో చూసాను అనమాట ఇక్కడ కాళికామాత విగ్రహాన్ని. సో నాకు చాలా 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 బాగా అనిపించింది. ఎన్నో ఇయర్స్ బ్యాక్ విగ్రహంలా అనిపిస్తుంది. సో ఈ స్టోరీలో ఇది కూడా మెయిన్ పార్ట్. ఓకే. సో బట్ నేను టచ్ చేసి చూస్తే అది నేను రాయి అనుకున్నాను, కానీ కాదని నాకు తెలిసింది. సీరియస్లీ ఒకసారి నేను టచ్ చేస్తే ఆ సౌండ్ వింటే దట్ ఈస్ మేడ్ విత్ లెటెక్స్ మెటీరియల్ అనమాట, బట్ డిఫరెంట్ మెటీరియల్ ఇది. ఓకే. సో అలా తయారు చేస్తారు మీరు. అంటే దీంట్లో కూడా లైక్ ఇన్ని ఇంచెస్ ఉండాలి అలాంటిది ఏమైనా ఉంటుందండి. దీంట్లో అనాటమీ డిఫరెంట్ ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది మీకు. అంటే కొద్దిగా బోల్డ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఫేస్ లో కానివ్వండి, లేదా మజిల్ లో కానివ్వండి, రెగ్యులర్ లాగా కాకుండా అంటే కొద్దిగా బోల్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. అది డిఫరెన్స్ అనమాట. ఓకే. సో ఆ ఫైన్ అది లేకుండా అంటే మీరు చెప్పేది ఫైన్ ఫినిషింగ్ లేకుండా అప్పుడు మేబీ అన్ని పరికరాలు ఉండవు కాబట్టి దట్ కూడా ఏంటంటే అది ఏరియాని బట్టి ఉంటుంది. దిస్ ఈస్ సపోజ్ టు బి సమ్ మహారాష్ట్రకి నియర్ ఏరియాస్ లో చేసిన స్టాచ్యూ అనమాట ఇది. సో అందుకని ఆ టింజ్ వేరే ఉంటుంది. అక్కడ స్టోన్ కి మన స్టోన్ కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇది తయారు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందండి? దిస్ ఈస్ ఫర్ 2 weeks అండి యాక్చువల్గా. 2 weeks లో అయిపోయింది మీకు ఇది? 2 weeks అయిపోయింది. ఓకే. దీనికోసం ఎంతమంది పని చేయాల్సి వస్తుంది? దీనికి ఒక 15 members చేసి ఉంటారు. సో ఇది ఈ డిజైన్స్ పర్టికులర్లీ లైక్ ఇక్కడ నేను చాలా స్తంభాలు చూశాను. ఈ స్తంభం ఇవి చాలా ఉన్నాయి నాకు తెలిసి. ఎన్ని ఉంటాయండి ఇక్కడ? 18 ఉన్నాయి. 18 ఉన్నాయి. ఓకే. సో 18 ఉన్నాయి అంటే 18 కావాలని పెట్టారా? దానికి కూడా ఏమన్నా ఉంటుందా? అట్లేం లేదండి. యాక్చువల్గా ఈ బిల్డింగ్ లో మీరు చూస్తే దాదాపు 200 పిల్లర్స్ ఉంటాయి. 200 పిల్లర్స్ ఈజీగా ఉంటాయి. ఓకే. మేము ఒకసారి కౌంట్ చేసాము, ఆల్మోస్ట్ 202 ఏదో వచ్చినట్టున్నాయి నాకు తెలిసి. ఒక పిల్లర్ తయారు చేయడానికి ఎన్ని డేస్ పడుతుందండి ఇదైతే? ఇవి మొత్తం మాది ఆల్మోస్ట్ 29 daysలో అయిపోయిందండి ఓవరాల్ వర్క్. ఓకే. ఓవరాల్గా దెయ్యాలకే భయం గుర్తించే కొంపలో ఒంటరిగా ఆడపిల్లలు పడేశారు. సో ఇక్కడ కూడా వెనకాల కూడా మీరు అన్నట్టు ఇవన్నీ పిల్లర్సే కదా? అవును. ఇవన్నీ కూడా ఒకే డిజైన్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటున్నారు? దాన్ని హాల్ అంటామేమో మనం. సో దీన్ని అయితే యాక్చువల్గా అండి ఇది హాల్, ఇదేమో సిట్టింగ్ ఏరియా. ఓకే. దీంట్లో ఏంటంటే ఈ వాల్ మొత్తం మేడ్ విత్ వుడ్ అనమాట స్టోరీ ప్రకారంగా. యాక్చువల్గా టీక్ ఫీల్ అనమాట అదంతా. అది సో అది సిమెంట్ కాదు, అది యాక్చువల్గా సిమెంట్ బ్యాక్ సైడ్ ఉంది, దానిపైన క్లాడింగ్ వచ్చేసి టీక్ వుడ్. ఈ వాల్ మొత్తం మీకు అంత బ్రౌన్స్ లో వచ్చేసి మధ్య మధ్యలో చూసి తెలిసిపోతుంది మీకు అంతా. చిన్న సపరేషన్ అనమాట ఇది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఈ బంగ్లాకి చెట్లు కూడా రావడం జరిగింది. ఎందుకంటే అండి నాకు తెలిసి ఈ బంగ్లా బ్యాక్ సైడ్ ఈ బంగ్లా పైన వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంక్ లీక్ అయ్యి వాటర్ అంతా మీకు కిందకి స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్ మీకు ఫంగస్ అంతా క్రియేట్ అయిపోయింది ఇక్కడంతా. సో అందుకని అక్కడి నుంచి ఒక చిన్న చెట్టు అలా వచ్చి రూట్స్ అని రావడం. ఇది ఇస్ ద బ్యాక్ స్టోరీ అన్నమాట. సో మీకు ఆ మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. అవునండి, ఇదంతా ఫంగస్ వచ్చేసి ఇది మళ్ళీ డ్రై అయిపోయింది, వాటర్ అయిపోయింది, డ్రై అయిపోయింది. సో ఆ లుక్ అనమాట ఇది వేరియేషన్. సూపర్బ్. స్టోరీ కనిపిస్తుంది నాకైతే ఈ పెయింటింగ్ లో, స్పెషల్లీ కింగ్డమ్. సో ఈ వాల్ అంతా కూడా ఒక వార్ సిచువేషన్ ఉంది. yes
ఎస్ ఎలిఫెంట్స్ ఉన్నాయి, వార్ జరిగే సీన్ ఉంది దీంట్లో. యా, అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ ఉంది. సో ఇది మొత్తం నాకు ఒకటే ఫ్రేమ్ లా అనిపిస్తుంది. అవునండి, అవునా? సింగిల్ బిట్ కూడా, సింగిల్ అది సింగిల్ బిట్. ఇది కూడా మా టీం చేసిందండి కార్వింగ్ అంతా. సూపర్. దిస్ వన్. అండ్ ఇది కూడా ఇక్కడ అమ్మవారు కనిపిస్తున్నారు నాకు. సో ఇదంతా షీటా అండి? ఇదంతా పెయింటింగ్స్ మొత్తం. ఇదంతా పెయింటింగ్. ఈవెన్ దిస్ ఇస్ మరాఠాలో లాంగ్వేజ్లో రాసింది కొంత. ఇది అంటే మీకు స్టెప్స్ మీద కూడా అప్పటి రోజుల్లో కార్పెట్స్ ఉండేవా? ఉండేదండి, ఓకే ఉండేది. బట్ సమ్ టైమ్స్ ఏం చేస్తామంటే సౌండ్ని మైండ్లో పెట్టుకుని సెట్ వేయాల్సి వస్తుంది. ఇన్ జనరల్గా నడుస్తున్నప్పుడు అక్కడ వాక్ చేశారనుకోండి, వేరే సౌండ్ వస్తుంది. సడన్గా స్టెప్స్ ఎక్కారనుకోండి, అదే సౌండ్ రావద్దు. మేబీ వుడెన్ స్టెప్స్ ఆర్ మేబీ సంథింగ్ లైక్ దిస్. సో ఆ సౌండ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మూవీలో. ఓకే. సో ఈ సెట్ కూడా ఏంటంటే సౌండ్ని బేస్ చేసుకొని సెట్ వేసేటప్పుడు సౌండ్ ఇంజనీర్ వచ్చారు, ఆర్ఆర్ చేయడానికి తమన్ వచ్చారు. సో వాళ్ళతో డిస్కస్ చేసి బిల్డ్ చేసిన సెట్ అనమాట, ఏదో రెగ్యులర్గా వేయకుండా. సో ఆ సౌండ్ని కూడా మేము డిజైన్ చేసి దాన్ని దీంట్లోకి కన్వర్ట్ చేసి చేసాం సెట్. ఇవన్నీ కూడా ఈ డిజైన్. సో అంటే డెఫినెట్గా లైక్ ఈ బిల్డింగ్, ఈ బంగ్లా ఇలా ఉంది కాబట్టి దీనికి ఇలాంటిది అయితే బాగుంటుంది ఫినిషింగ్ అని ఉంటుందా దానికి? ఓకే. దీనికి కూడా ఏదైనా ఉంటుందా ట్రెడిషనల్? మీరు ఇందాక అన్నారు. సో దిస్ ఈజ్ మోర్ ఎథనిక్ అండ్ బోల్డ్ స్టైల్లో ఉంటుంది అనమాట. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడున్న రైలింగ్స్కిను అప్పటికి ఏంటంటే ఇప్పుడున్న రైలింగ్ చాలా స్టైలిష్గా గ్లాస్ లేదంటే మీకు స్టీల్ లాంటివి ఏదో ఉండేది. ఇది ఏంటంటే వేరే మెటల్ అనమాట. ఇది చాలా బోల్డ్గా ఉంటుంది అది. అండ్ నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ పెయింటింగ్స్ అన్నిటికీ బూజు వచ్చాయి కదా, సో అదెలా వస్తుంది? అంటే ఎన్నో సంవత్సరాలు ఉండిపోతే మనకి మామూలుగా వస్తుంది, బట్ ఇది మనకి సెట్ అయితే 2 months 3 months లో అయిపోతూ ఉంటుంది కాబట్టి ఈ బూజు అంతా ఎలా వస్తుంది? దీనికి మంచి టెక్నీషియన్ ఉన్నారండి చేసేవాళ్ళు కూడా. ఈ బూజు అతని పేరు కూడా బూజు కృష్ణ అనమాట. సో తను మోస్ట్ సీనియర్ పర్సన్. తను కూడా చాలా సెన్సిబుల్గా చేస్తారు. అక్కడ చూస్తే అంటే బంగ్లాకి కరెక్ట్గా సరిపడే కనిపిస్తుంది అనమాట నాకు లైట్స్. సో ఇదంతా కూడా దానికోసమే. షాండ్లియర్ యాక్చువల్గా ఇది 2 షాండ్లియర్స్ అండి. యాక్చువల్గా అది 2ని మిక్స్ చేసాం ఒకటిలాగా. అవును, కలర్స్ వేరియేషన్. కలర్ కూడా కాదు, స్కేల్ అనమాట. మాకు ట్రాన్స్పోర్ట్లో రావట్లేదు అంత పెద్దది. ఓకే. సో అందుకని 2 షాండ్లియర్స్ ట్రాన్స్పోర్ట్లో తీసుకొని దాన్ని మిక్స్ చేసాం. ఇంత రియల్ యాంటిక్ పీసెస్ అనమాట ఇవి. ఇది రాజస్థాన్ నుంచి తీసుకొచ్చింది ఇది యాక్చువల్గా, జోధ్పూర్ నుంచి. జనరల్గా ఇప్పుడు వచ్చే షాండ్లియర్స్ ఏంటంటే ఈ డిజైన్ ఉంటుంది మీకు, ఈ లైన్స్ ఉన్నాయి చూసారా, ఆ డిజైన్స్ అవన్నీ ఉండవు, ప్లెయిన్ వస్తాయి మీకు. సో ఇది యాంటిక్ పీసెస్ అన్నమాట. రాజస్థాన్ పీసెస్ మీరు చూస్తే డెఫినెట్ గా చిన్న దాని మీద కూడా డిజైన్ ఉంటుంది. దిస్ ఈజ్ వర్త్ ఆఫ్ 3.5 lakh to 4 lakhs ఉంది. ఓకే, సూపర్. కానీ బంగ్లాకి అది ఉండాల్సిందే, అది ఉంటేనే ఆ లుక్. అవును, ఇవన్నీ మేము కస్టమైజ్డ్ అన్నమాట. ఈ ల్యాంప్స్ అన్ని చేయించాము ఇక్కడ. ఓకే. సో ఈ ల్యాంప్స్ అన్ని చేయించాము మీరు చూసేవి. జనరల్లీ ఒకప్పుడు చూస్తే మనం పురాతన బంగ్లాలో ఇలాంటివే ఉండేవి కదా. అవును, అంటే ఇంత పెద్ద స్కేల్లో మనకు దొరకట్లేదు ఇప్పుడు. అది దొరికినా కూడా ఒక్కోసారి ఎక్స్పెన్సివ్ ఉంటాయని మేము ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ చేయించాము ఇలా. ఓకే. సో నాకు ఇక్కడ ఏదో కనిపిస్తుంది, ఇది లిఫ్టా అండి? ఇది లిఫ్ట్ అండి. ఇది యాక్చువల్లీ బా, ఇంత మంచి బ్యూటిఫుల్గా ఉండే లిఫ్ట్ నేను ఎప్పుడు చూడలేదు, ఇంత డిజైన్ ఉండి. సో దీన్ని కూడా చెక్కడం జరిగింది. యా, దిస్ ఈజ్ మూవబుల్ అండి. యాక్చువల్గా పైకి కిందకి వెళ్తుంది ఇది. సో ఇలాంటి లిఫ్ట్ ఎక్కుతా అనుకోలేదు, అది కూడా కిందకి వెళ్ళడానికి ఎక్కుతున్నాం. సో ఏదేమైనా లిఫ్ట్ కూడా ఫస్ట్ టైం భయపడుతుందా అనిపించింది. జీవితంలో పైకి వెళ్ళాలంటే ముందు కిందకి రావాలి. వెళ్దాం. నేను చాలా ధైర్యం వచ్చేసింది నాకు. సో కిందకి రాగానే ఇదేదో బాగుంది లిఫ్ట్ అట్లాగా. అమ్మయ్య, ఇంకోసారి వద్దండి, చాలు చాలు చాలు.
ఓకే ఈవెన్ ఇక్కడ పెయింటింగ్ మళ్ళీ దిస్ ఈజ్ సపోజ్ టు బి లైక్ డ్రెస్సింగ్ రూమ్ అనమాట ఇది. డ్రెస్సింగ్ రూమ్. సో అందుకని మీకు ఆ కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ అవన్నీ పెట్టాను ఇంట్లో. మిర్రర్. ఓకే సో ఇదంతా కూడా వుడ్తో. ఇదంతా వుడ్ అండి, టేక్ వుడ్ మొత్తం అది. ఓకే సో మళ్ళీ అగైన్ ఈ డిజైన్. సో ఇవన్నీ ఓల్డ్ Ceramic, ఎప్పుడో. కానీ చాలా కష్టం లైక్ అంటే ఇలాంటివి ఇప్పటికీ దొరుకుతున్నాయండి. మెయిన్గా ఏంటంటే పోవడం అంటూ ఉంటారు కదా. సో ఒకప్పుడు మనకి పని చేసేవాళ్ళు కొన్ని వృత్తులు ఉండేవి. సో వాళ్ళకి పని లేకపోవడం వల్ల అవన్నీ అంతరించిపోయాయి. అవును, అంటే డిజైన్ ఇస్తే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ వుడ్ అంతా ప్రొక్యూర్ చేస్తారు ఫస్ట్. ఓకే దాంతో వాళ్ళు డిజైన్ స్టార్ట్ చేస్తారు. వుడ్ మాత్రం ఓల్డే, సీజన్ వుడ్. ఓకే ఇక్కడ చాలా ఉంది డిజైన్. అవును, అంటే ఈ ఎంట్రన్స్ అనేది మొత్తం యూరోపియన్ టచ్తో ఇచ్చిందా? ఎంట్రన్స్ ఏమండి ఇదంతా కొద్దిగా యూరోపియన్ టచ్ ఉంటుంది మీకు. ఎందుకంటే ఇది బాగమతి బెడ్రూమ్ అనమాట. ఓకే సో దానికి ఏంటంటే డిజైన్ చేసినప్పుడే వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఆ కైండ్ ఆఫ్ క్వీన్ లుక్ అనమాట, ఓకే మోర్ డిజైనర్ లుక్ లాగా తీసుకొచ్చాం. అందుకనే ఈ పిల్లర్స్ యూజ్ చేయడం, అండ్ డోర్లో డీటెయిలింగ్. వావ్ అప్పట్లో డోర్ బెల్ ఉండేది. బెల్ ఉండేది. దట్ వన్ ఈవెన్ దో ఇండికేట్స్ టు పీకాక్ ఫర్ ద ఉమెన్ అనమాట. సో అందుకని ఆ పీకాక్ డిజైన్ పెట్టడం. ఓకే అట్లా ఈవెన్ ఇది చూస్తే మీరు హ్యాండిల్, ఈ హ్యాండిల్స్ కూడా ఏదో డిజైన్. అవునండి, అది కూడా ఫీమేల్ డిజైన్ అది. ఓకే దాంట్లో ఒక చిన్న స్టోరీ దీంట్లోనా? దీంట్లో ఒక చాలా స్టోరీ ఉంది. ఇది కూడా మూవ్ అవుతుంది యాక్చువల్గా ఇలాగా సంథింగ్. ఓకే వావ్ సూపర్. చాలా 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 బాగుంది. ఇంత పెద్ద బెడ్రూమ్ సూపర్. సో ఇక్కడ కూడా రకరకాల పెయింటింగ్స్ ఉన్నాయి. డెఫినెట్గా ఫీమేల్ కాబట్టి అక్కడ ఆ పెయింటింగ్ యుద్ధం చేసే. ఓకే ఇదంతా మేము మళ్ళీ ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన విండోస్ అవన్నీ, ఇవన్నీ ఈ ప్రాప్స్ అంతా అక్కడి నుంచి తీసుకొచ్చాము. అండ్ లైట్స్, లైట్స్ కలర్ఫుల్గా ఉన్నాయి చాలా. అవి దెన్ సింహాసనం కనిపిస్తుంది అక్కడ కదా. సింహాసనం సింహాలతో పాటు. ఓ మై గాడ్, ఇక్కడ ఇంకా ఏదో స్టోరీ చెప్తున్నారేమో వీటి నుంచి అనిపిస్తుంది నాకు. దెయ్యాలకే భయం గుర్తించే కొంపలో ఒంటరిగా ఆడపిల్లలు పడేశారు. ఇక్కడంతా కూడా మొత్తం మళ్ళీ ఆ వాటర్ ట్యాంక్ నుంచి వచ్చిన వాటర్ వల్ల. లేదండి, ఇది యాక్చువల్గా అటు సైడ్ ఎలివేషన్లో ఉండే ట్రీ లోపలికి వచ్చింది అనమాట, ఒక బ్రాంచ్ అనమాట లోపలికి. ఓకే అట్లా అటు సైడ్ ట్రీ ఉంటుంది. ట్రీ ఉంది, దాని బ్రాంచ్ ఒకటి లోపలికి వచ్చింది పెద్దది. ఓకే వావ్. సో ఈ సింహాలన్నీ ఏ మెటీరియల్ ఉంటుంది? దిస్ ఇస్ ద ఫైబర్. సో ఆ సింహాసనం మీద కూర్చోవచ్చు, బ్రేక్ అవుతుంది. బట్ సీరియస్లీ అండి సూపర్. నేను ఏదేదో సెట్ చూస్తున్నట్లేదు నిజంగా. ఏమంటారు, సెట్ లోపలికి రావాలన్నా మీరు బయట నుంచి పెద్ద పెద్ద బంగ్లాస్ చూడాలంటే బయట టికెట్స్ పెడతారు అలా కాదు. సీరియస్లీ నాకు నిజంగా ఇదేదో సెట్లా అనిపించట్లేదు, ఎప్పటి నుంచో ఉన్న బంగ్లా లాగే అనిపిస్తుంది. ఈవెన్ దో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఫీల్ చేస్తున్నాను, ఓకే బాగుమతి స్టోరీ ఇంకెంత బాగుంటుందో. సో థియేటర్లో ఇంకెన్ని సర్ప్రైజెస్ దొరుకుతాయో మాకు అనిపిస్తుంది అనమాట. సో వెయిట్ చేయాల్సిందే బాగుమతి వచ్చే వరకు. వావ్. సో సేమ్ మళ్ళీ ఈ డోర్ ప్యాటర్న్ కూడా సేమ్ డోర్. తందే ఇది యాక్చువల్గా, ఇది యా తనదే రూమ్, పర్సనల్ రూమ్ లాగా అనమాట అది. ఓకే ఓకే. దిస్ ఈస్ సపోజ్ టు బెడ్రూమ్, దట్ ఇస్ పర్సనల్ రూమ్ అన్నమాట. పర్సనల్ రూమ్ ఓకే. అందుకే ఇక్కడ బెడ్ కూడా ఉంది. ఇది మనం తయారు చేయించిందే బెడ్. ఇదా? ఇది ఇక్కడ చేసాం. సో అంటే దీనిపై నుంచి ఏదైనా కర్టన్స్ వస్తాయి కదా, అంతేనా? ఇలా వదిలేసామండి. స్టోరీ ప్రకారంగా అయితే ఓకే రిక్వైర్మెంట్ లేదు మనకి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి బెడ్ ఇది. సో దీంట్లో ప్రాప్స్ కూడా మీకు చాలా సెటిల్డ్గా ఉంటాయి. ప్రాప్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, అంటే ఎవరు యూజ్ చేయట్లేదు. సో ఎంతవరకు ఉండాలో అంతవరకు, లైక్ వెరీ సెటిల్డ్ ప్రాప్స్ అనమాట.
ఈవెన్ ఇక్కడ డిజైన్ చూస్తే మళ్ళీ డిఫరెంట్ పెయింటింగ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే ఒక బ్యాక్ దిస్ ఇస్ టోటలీ కొద్దిగా నార్త్ లుక్ ఉంటుంది ఇంట్లో ఎక్కువ. ఇంట్లో రాజాస్ అండ్ పెయింటింగ్స్ చూస్తూ ఉంటాయి. ఎస్, అండ్ ఈవెన్ ప్రతిది నేను నుంచిన దగ్గర నుంచి నేను చూసాను, ఎటువైపు నా లుక్ తిరిగినా ప్రతి దగ్గర ఎక్కడ నా చూపు పడుతుందో అన్ని చోట్ల నాకు కనిపిస్తుంది అనమాట, ఆ పెయింటింగ్ కనిపిస్తుంది. సో మొత్తం అంతా కూడా పెయింట్ చేసింది. ఈవెన్ సినిమాలు చూసేటప్పుడు కూడా మేము ఎక్కడ చూస్తే మాకు ఎంటీగా అనిపించలేము. సో ఫుల్ కవర్ చేసి ఎటు నుంచి చూసినా కూడా మాకు కనిపిస్తుంది ఏదో ఒకటి. బాగ్మతి ఫిలిం చూసినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ ఉంది, లోపలికి వెళ్ళొచ్చు దీని నుంచి. సో ఒక్కసారి ఇదే కదా, ఓ మై గాడ్, యా చూస్తే లోపలైతే ఒక రేంజ్లో ఉంది, ఇక్కడ నుంచి పడితే ఏమవుతుందో అనిపిస్తుంది. అమ్మా, సో ఇలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నట్టున్నాయి కదా మాకు ఇందులో ఈ ఫిలింలో. ఎన్ని డేస్ ఇది షూటింగ్ అయిందన్నారు ఇక్కడ? ఐ థింక్ 40 days. 40 days. అంటే నాకు తెలిసి చాలా మేజర్ పార్ట్ ఇక్కడే అయ్యింది. మోర్ దెన్ 60% ఇక్కడే ఉంది. సో ఇది ఈ సెట్ అండ్ ఇంకా ఈ ఫిలింలో ఏమైనా సెట్స్ కనిపిస్తాయి మనకి? ఇది ఒకటి, ఇది మేజర్ అండి. మిగతా అన్ని ఒక హాస్పిటల్ ఒకటి సెట్ చేసాము, మెంటల్ హాస్పిటల్ లాంటిది. అది ఆల్సో దట్ ఈస్ ఆల్సో హ్యూజ్ వన్, వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ వన్ మోర్ ఫార్మ్ హౌస్ ఒకటి, దట్ ఈస్ స్మాల్ సెట్ ఓన్లీ. దట్స్ ఇట్. సో ఆర్ట్ డైరెక్టర్ అవ్వడానికి ప్రధాన లక్షణం ఏం కావాలంటారు? టేస్ట్ ఉండాలండి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వేషన్ ఉండాలి. తర్వాత పేషెన్సీ ఉండాలి. పేషెన్స్ అన్నిటికీ అవసరం, పేషెన్స్ తప్పదు అది. సో అంటే చాలా వరకు నాకు తెలిసి మీరు చదువుకునేటప్పుడు కూడా నేర్పించినప్పుడు మీకు చాలా వరకు డిజైన్స్ ఉండుంటాయి దాంట్లో. అండ్ అవి కాకుండా ఊహించి గీసేవి ఏమైనా ఉంటాయా? ఉంటాయండి డెఫినెట్గా. ఊహించి క్రియేట్ చేయడం అంటే ఇప్పుడు ఈ బంగ్లా ఉంది, జనరల్గా ఈ బంగ్లా ఉందో లేదో మనకు తెలియదండి. స్టోరీలు ఏంటంటే ఇలాంటి బంగ్లా కావాలి డైరెక్టర్కి, అది మనం ఎక్కడ వెళ్ళి చూడలేదు, ఎక్కడ రెఫరెన్స్ లేదు, ఇమాజినేషన్ ఇది బేసిక్గా. ఓకే, ఒక కింగ్ ఒక బాగమతికి ఒక బంగ్లా కట్టిస్తే ఎలా ఉండేది. నేను ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, దట్ డిపెండ్ ఆన్ ద పర్సన్. ఆ గిఫ్ట్ కొనడానికి నేను ఈజీగా వెళ్ళి గిఫ్ట్ కొనేసి ఇచ్చానా, దాని గురించి స్ట్రగుల్ చేసి గిఫ్ట్ ఇచ్చానా, లేదు ఇంకేదన్నా టైం తీసుకొని, అంటే ఆ గిఫ్ట్ అనేది మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమను తెలియజేస్తుంది ఎప్పుడు. ఇది కావాలి. సో ఇంకేమైనా ఉన్నాయండి ఇక్కడ నేను చూడాల్సినవి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్? అయిపోయాయి. ఇంకొక రూమ్ ఉందండి, ఇంట్రాగేషన్ రూమ్ ఉంది. ఓకే, వెళ్దాం పదండి. సో ఇదేనా? ఇది ఒక వన్ మోర్ రూమ్ ఉందండి ఇక్కడ. ఓకే, సో ఈ డోర్ ప్యాటర్న్ చూస్తే కూడా డిఫరెంట్గా ఉంది కదా. అంటే ఇదంతా ఒకటే యూనిట్ కింద అనమాట. డోర్ విండో సపరేట్గా ఉంటుంది ఎప్పుడు, వెంటిలేటర్. డోర్ విండో అండ్ వెంటిలేటర్ బోత్ ఆర్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అనమాట, సింగిల్ పీస్ లాగా. ఓకే, సో ఇప్పుడైతే విడివిడిగా ఉంటాయి కదా. సో బట్ అలా కాకుండా వావ్. సో ఇది మళ్ళీ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. సో చూస్తే ప్లెయిన్గా ఉంది, కొంచెం మరి ఎక్కువగా లేదు హడావిడిగా. సో ఇది అంటే థీమ్కి సంబంధించిందా ఇది ఏమన్నా? కొద్దిగా ఏజింగ్ ఎక్కువైపోయింది, కనిపించట్లేదు డిజైన్ దీంట్లో అంతే. అవునా, అంతేనా? యా, నాకు ఇక్కడ కనిపిస్తుంది డిజైన్, కరెక్ట్. వెల్, ఓకే, వావ్. సో ఇదంతా నాకేదో కొన్ని సీసీ కెమెరాస్ ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ టెక్నికల్. యా, ఎస్, ఇక్కడ నాకు సీసీ కెమెరాస్ కనిపిస్తున్నాయి చాలా. సో అంటే ఇక్కడ ఏదో ఒక సీన్ షూట్ అయి ఉంటుంది దాంట్లో. ఇందాక మీరు అన్నారు ఇంట్రాగేషన్ సంథింగ్, ఇక్కడ జరుగుతుందా? ఇంట్రాగేషన్ అని చెప్పలేను కానీ ఒక టెక్నికల్గా ఒక సీన్ ఉంది ఇక్కడ. ఓకే, సో దానికి రిలేటెడ్ ఉంది. దానికి రిలేటెడ్ అనమాట. ఈ లైట్ అంటే జైల్లో ఉంటుంది జనరల్లీ. ఇది యాక్చువల్గా బిలియర్డ్స్ టేబుల్ అనమాట. ఇది ఆ టేబుల్ అది యాక్చువల్ బిలియర్డ్స్ రూమ్ అనమాట బేసిక్గా దోస్ డేస్లో. ఓకే, సో తర్వాత మనం స్టోరీ ప్రకారంగా వేరేది మార్చాము. దిస్ ద మెయిన్ డోర్. ఇది యాక్చువల్గా కన్ఫ్యూజ్డ్ అనమాట, సింగిల్ డోరా డబుల్ డోరా తెలియకుండా. సో ఒకేలా ఉంటుంది చూడడానికి. బట్ ఇది డబుల్ డోర్, సింగిల్ డోర్ లాగే అనిపిస్తుంది. ఆ డిజైన్ అలా ఉంది. ఇక్కడ బాగ్మతి కూర్చొని
చెప్పలేము, ఏమైనా చేయొచ్చు. సో పైన చూస్తే పైన కూడా ఇప్పటివరకు మనం పైన చూడలేదు. అవును, ఇక్కడ సీలింగ్ ఉంది, ఇక్కడంతా సీలింగ్ కూడా డిజైనింగ్, సీలింగ్ కూడా పెయింటింగ్. సో మీరు నాకు ఇదేనా సర్ప్రైజ్ అన్నారు, అయిపోయిందా దీనికి? ఇంకొకటి ఉందండి, సర్ప్రైజ్ ఏం కాదు, వన్ మోర్ ఎలిమెంట్ ఇస్ దర్. ఫ్లో ఈజీగా ఉంటుంది, ఏదో షో చేసేసాము వెళ్ళిపోయామని కాకుండా మాకు దట్ వైబ్రేషన్ వీ వాంట్ అనమాట యాక్చువల్గా, రప్ అని. ఓకే, వావ్, సీరియస్లీ ఇది సర్ప్రైజే. ఆ సౌండ్ వింటుంటేనే ఆ వైబ్రేషన్స్ అనేవి నాలో కలుగుతున్నాయి అనమాట, ఏదో ఉంది అన్నట్టు. వావ్, ఎంత బాగున్నారు, ఆ లుక్ ఎంత బాగుంది. ఇది ఒకటే కాదు, సెట్ అద్భుతంగా ఉంది. సీరియస్లీ రవి గారు సూపర్గా ఉందన్నమాట. నాకు తెలిసినంతవరకు ఇది బాలీవుడ్ హాలీవుడ్ అలా ఉంది. ఇప్పటివరకు నేను ఇందాక అన్నాను తెలుగులో రావట్లేదు, అంత న్యాచురల్గా ఉండట్లేదు, అంత డీటెయిలింగ్గా చూపించట్లేదు అని. బట్ నాకు తెలిసి ఇప్పటి నుంచి అందరూ ప్రతి ఒక్కరు చూసుకుంటారేమో ఈ సెట్ తర్వాత. మేబీ ఇందులో అన్నీ చూపించేసాము. నెక్స్ట్ డెఫినెట్గా మనం దాని మీద ఇంకా వర్క్ చేయాలి అని. అండ్ ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది ఆర్ట్ డైరెక్టర్స్ కూడా రావాలి. సో ఇది మా వృత్తిగా మార్చుకోవాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత కష్టపడి ఇంత మంచి బంగ్లాని తయారు చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అప్పుడు భాగమతికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారో తెలియదు, కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరు ఇంత మంచి గిఫ్ట్ని ఇచ్చారనమాట. అండ్ ఇలాంటి బోలెడు బంగ్లాలు వేస్తూ ఉండండి. ఇలానే నేను మాత్రమే వస్తాను బంగ్లా చూడడానికి. సో ఆ సర్ప్రైజెస్ ఎప్పుడు నాకే దక్కాలని కోరుకుంటున్నాను స్వార్థంగా. సో థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. యా, సో సీరియస్లీ అండి వెళ్ళాలనిపించట్లేదు బంగ్లా నుంచి, కానీ అందరూ వెళ్ళిపోతారంటున్నారు. కాస్త భయం కదా, అందుకనే వెళ్ళాలనుకుంటున్నాను. బట్ ఏదేమైనా చూసి మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. మరి సినిమాలో ఇలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ బోలెడ్ ఉన్నాయి. భాగమతి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట. మరి ఇలాగే మళ్ళీ రవి గారు ఇంకో సెట్ వేస్తే ఆ సెట్లో కలుసుకుందాం, లేకపోతే మరొక సెలబ్రిటీతో కలుసుకుందాం. నేను గీతా భగత్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువులు తొట్ట. భాగమతి అడ్డా, లెక్కలు తేలాలి, ఒక్కడిని పోనివ్వను. Hi, this is Samantha and you're watching Telugu Film Nagar. Hi, this is Warren Page. Hey guys, this is DSP. Hi, this is Geeta Madhuri. You're watching Telugu Film Nagar. Please subscribe. Subscribe to Telugu Film Nagar. For any film updates, interviews, or lot of stuff about cinema, please subscribe to Telugu Film Nagar.